చర్య తీసుకోవాలని చెప్పి మేము వారికి న్యాయ వ్యవస్థకి ఫిర్యాదు చేయదలుచుకున్నాం. కాబట్టి ఆ ఉత్తరం మీద అతని సంతకం కావాలి. కాబట్టి వెంకట్రావు గారు ఒక చిన్న రిక్వెస్ట్, అంటే మనకు సమయం దృష్టిలో పెట్టుకుని మీరు అతను కలిసినప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది? కండిషన్ అతన్ని ఇద్దరు, ఒక పోలీసు ఆయన, ఒక తోటి ఖైదీ, ఇద్దరు చేతుల మీద మోసుకొచ్చారు సార్. అతను ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఉంది. అతను చెప్పింది ఏంటంటే, ఎలా ఉన్నావు, దీక్ష కొనసాగిస్తున్నావు అంటే, దీక్ష కొనసాగిస్తున్నాను, నా ఆరోగ్యం బాగాలేదు, నన్ను జైల్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది అంటే ఆ పక్కన పోలీసులు ఉన్నారు, ఆయన చెప్పలేకపోతున్నారు. జైలు సిబ్బంది చుట్టుపక్కల నేను వెళ్ళినప్పుడు అసలు అంటే స్వేచ్ఛగా మాట్లాడలేకపోయాడు, భయంగా మాట్లాడాడు అంతేనా? చాలా అసలు ఓపెన్ గా చెప్పే పరిస్థితి లేదు అక్కడ. ఓకే, లోపల అతనికి ఏం జరుగుతుందో పైకి ఓపెన్ గా మనకు చెప్పడానికి అవకాశాలు లేవు. చాలా నిర్బంధం ఉంది, ఆయన మాట్లాడటానికి కూడా నిర్బంధం ఉంది. చుట్టూ జైలు సిబ్బంది ఏం మాట్లాడినా మధ్యలో క్రాస్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అతను అడిగింది ఏంటంటే, నన్ను జైలు మార్చండి అని అడుగుతున్నాడు. ఇక్కడ భయం వేస్తుంది, నన్ను జైలు మార్చండి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. విశాఖ జైలు వద్దు, వేరే జైలుకి మార్చండి అని. వేరే జైలుకి మార్చండి, జైలైనా అలాగే ఉంటుంది, అది మనకు తెలుసు. కానీ పాపం ఆ పిల్లాడికి ఇంకో దగ్గరికి వెళ్తే ఏమన్నా ఉంటాదేమో అని అనుకుంటున్నాడు. బలవంతంగా వైద్యం అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను వేరే జైలుగా మార్చండి, భయంగా ఉంది. ఈ మాటల అర్థం మీరు కానీ ఈ చూసేటువంటి వీక్షకులు కానీ అర్థం అవుద్దని చెప్పి నేను భావిస్తున్నాను. అర్థమైంది ఆల్రెడీ అది అర్థమయ్యే ఇప్పుడు ఈ డిబేట్ కానీ లేకపోతే మిమ్మల్ని ఫోన్లో తీసుకోవడం కానీ అదే మాకు వచ్చిన చెప్పిన వాళ్ళు కూడా ఏదో లోపల కొంత అతని మీద చాలా హెరాస్మెంట్ ఉంది అనేది చెప్తున్నారు. కాకపోతే వెళ్ళింది మీరు, నేను కాదు కాబట్టి నాకు తెలీదు. మీ స్వయంగా చూశారు కాబట్టి మిమ్మల్ని అడిగాను. ఎనీవే